అనేక మలుపులు తిరిగిన గ్రూప్ 1 మెయిన్స్ తుది తీర్పు గురువారం రానుంది. హైకోర్టు డివిజన్ బెంచ్ నేడు తీర్పు వెలువరించనున్నది. ఇప్పటికే గ్రూప్ 1 నియామకాలు పూర్తి కాగా 562 మందికి సర్కార్ నియామక పత్రాలు సైతం అందజేసింది. గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఫలితాలు రద్దు చేసి తిరిగి మూల్యాంకనం చేయాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉండాలని స్పష్టం చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి, చెప్పండి. థ్యాంక్ యూ భారతి. ఇప్పటికే గ్రూప్ 1 సంబంధించినటువంటి ఆ వాదనలు ప్రతివాదనలు కూడా గత కొన్ని నెలలుగా కూడా హైకోర్టులో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా తుది తీర్పు ఈ రోజు గురువారం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. గ్రూప్ 1 విద్యార్థులు అలాగే గ్రూప్ 1 అలాగా నియామక పత్రాలు తీసుకున్న వాళ్ళు కావచ్చు, గ్రూప్ 1 రాసి ఎదురు చూస్తున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ రిజల్ట్ కోసం ఈ కోర్టు తీర్పు ఇచ్చే పైన కూడా సర్వత్రా ఉత్కంఠ ఉందని చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత 562 గ్రూప్ 1 నియామక పత్రాలు అందజేయడం జరిగింది. దాంతో పాటుగా కొంతమంది వ్యక్తులు ఈ గ్రూప్ 1 లో కూడా అక్రమాలు జరిగాయి, కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పేసి ఇప్పటికే కొంతమంది కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో కూడా ఇప్పటికే అక్కడ వాదన కూడా వినిపించారు. అయితే కోర్టు సింగిల్ బెంచ్ మాత్రం అక్కడ తీర్పు ఇచ్చే దాని గ్రూప్ 1 ఫలితాలను రద్దు చేసి మళ్ళీ పునర్మూల్యాంకనం చేయాలంటే రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. కానీ మళ్ళీ కొంతమంది డివిజన్ బెంచ్ కు వెళ్ళిన నేపథ్యంలో కూడా డివిజన్ బెంచ్ ఆ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్టే ఇస్తూ కూడా మళ్ళీ తుది తీర్పు ఇచ్చే వరకు కూడా నియామక పత్రాలు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళందరూ వాళ్ళ జాబులు చేసుకోవచ్చు, వాళ్ళు అలాగే కొనసాగవచ్చు. మళ్ళీ తుది తీర్పు డివిజన్ బెంచ్ ఇచ్చే వరకు కూడా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగని చెప్పేసి డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇరుపక్క అంటే రెండు అటు స్టూడెంట్ తరఫున కావచ్చు, ఇటు గవర్నమెంట్ తరఫున కావచ్చు, ఇద్దరు కూడా వాదనలు విన్న తర్వాత కూడా ఈ రోజు గురువారం దానిపైన పూర్తి తీర్పు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ గ్రూప్ 1 నియామక పత్రాల విషయంలో కూడా మూల్యాంకన విషయంలో కూడా అక్రమాలు జరిగాయని చెప్పేసి గతంలో గ్రూప్ 1 విద్యార్థులు చాలా మంది కోర్టుకు వెళ్ళడం జరిగింది, చాలా సార్లు ధర్నా చేయడం జరిగింది. దీనిపైన అంటే ఏవైతే గ్రూప్ 1 ఫలితాలు అది పేపర్ దిద్దే సమయంలో కూడా ప్రొఫెసర్లతో కాకుండా మామూలుగా ప్రైవేట్ కళాశాలకు సంబంధించినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ ప్రొఫెసర్ తోటి ఈ పునర్మూల్యాంకన అంటే పేపర్ కరెక్షన్ చేయించారు. వాళ్ళకు సరిగ్గా క్వాలిఫైడ్ కాకపోయినా కానీ వాళ్ళతో ఈ పేపర్ దిద్దించారని చెప్పేసి కోర్టుకు విద్యార్థులు వెళ్ళడం జరిగింది. అలాగే కోర్టు ఈ పేపర్ ఏవైతే పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు కూడా ఎవరైతే ప్రొఫెసర్స్ ఉంటారో వాళ్ళకు కీ ఇవ్వలే అని చెప్పేసి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అంటే ఒక ప్రశ్న పత్రం ఏదైతే కరెక్షన్ చేసేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఒక కీకి సంబంధించిన అంటే ఒక ఆన్సర్ కి సంబంధించినటువంటి ఒక పత్రం ఇస్తుంది. వీళ్ళు దాన్ని చూసుకుంటూ కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇచ్చిన ఈ ప్రొఫెసర్స్ కూడా వాళ్ళకు కీ పత్రం కూడా ఇవ్వకుండా కరెక్షన్ చేశారు. కొంతమంది ఆన్సర్స్ కరెక్ట్ గా ఉన్నా కూడా వాళ్ళు దిద్దలే. ఎందుకంటే క్వాలిఫైడ్ టీచర్స్ కాదు, క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ కాదు కాబట్టి వాళ్ళకు పేపర్ కరెక్షన్ దిద్దే కనీస జ్ఞానం కూడా లేదని చెప్పేసి కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా ఈ తీర్పు ఇవాళ రాకపోతుంది. అయితే ఇందులో కూడా రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే కూడా నాన్ లోకల్ కూడా ఎక్కువ అవకాశం వచ్చే ఉంది. కాబట్టి నాన్ లోకల్స్ కు ఎక్కువ బెనిఫిట్స్ రిక్రూట్మెంట్ జరిగింది. అంటే బీసీ కూడా అన్యాయం జరిగింది. క్యాస్ట్ పరంగా కావచ్చు, అలాగే రిజర్వేషన్ పరంగా కావచ్చు, చాలా అవకతవకలు జరిగినాయి. కాబట్టి ఈ గ్రూప్ 1 రిజల్ట్ ఈ రోజు రానున్న నేపథ్యంలో అందరికీ కూడా దీని మీద ఈ తీర్పు విషయంలో కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటువైపు పత్రాలు తీసుకున్నట్టు ఎవరైతే నామినేషన్ అంటే ఎవరైతే నియామక పత్రాలు తీసుకున్నారో వాళ్ళకు కూడా టెన్షన్. ఎందుకంటే ఒకవేళ తీర్పు వాళ్ళకు వ్యతిరేకంగా వస్తే వీళ్ళు గ్రూప్ 1 మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ పాస్ అయ్యి మళ్ళీ ఉద్యోగాలు చేరాల్సి ఉంటుంది. కాబట్టి అటు గ్రూప్ 1 పత్రాలు తీసుకొని ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు కావచ్చు, అలాగే గ్రూప్ 1 విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కావచ్చు, ఇరువురు కూడా ఈ తీర్పు ఈ రోజు రాబోయేటటువంటి తీర్పు విషయంలో కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడు అని చెప్పొచ్చు భారతి. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.